హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి కూడా తెలుసు. ఆదిత్యనే వాడికున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి తర్వాత తన పెళ్లి విషయాన్ని అందరికీ చెప్తాను అని అంటున్నాడు కదా. మరి వాడి విషయాల్లో మనం ఎందుకు జోక్యం చేసుకోవడం? చూడు విక్రమ్, వాడు మన స్నేహితుడు. మన స్నేహితుణ్ణి మనమే నమ్మకపోతే ఎలా అని అంటాడు విజయ్. సరే కానీ శిరీషకు కూడా ఆదిత్య పెళ్లి విషయం చెప్పరా మీరు? ఆదిత్యకి శిరీష మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ శిరీష రోజురోజుకి ఆదిత్య మీద హోప్స్ పెంచుకుంటున్నది అని అంటాడు విక్రమ్. అయినా శిరీష ఇప్పుడు ఇక్కడ లేదు కదా, మన కంపెనీ పని మీద లండన్లో ఉంది. శిరీష అక్కడ పని కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఈ విషయం గురించి ఆలోచించవచ్చు. ఇప్పటికి మాత్రం ఆదిత్య చెప్పినట్లే మనం చేస్తున్నాము అని అంటాడు విజయ్. ఆదిత్య తన కార్ని డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత ఆదిత్య చాలా త్వరగా ఆఫీస్కి చేరుకున్నాడు. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. ఆదిత్య వాచ్మెన్ వైపు చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ని పార్క్ చేసి థర్డ్ ఫ్లోర్లో ఉన్న తన క్యాబిన్కి వెళ్తాడు. ఆ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ ఉన్న ఒక పెద్ద బిల్డింగ్. ఆ కంపెనీ పేరు ఏవి ప్రైవేట్ లిమిటెడ్. దానికి ఎండి మన ఆదిత్య వర్మ. ఆదిత్య తన క్యాబిన్లోకి వెళ్ళి తన చైర్లో కూర్చొని ఫోన్ని అటు ఇటు తిప్పుతూ వాడికి నా మీద చంపేంత పగ ఉందా అని అనుకుంటూ తన తలను వెనక్కి వాల్చి 3 నెలల కిందట ఆదిత్యకి జరిగిన కార్ యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ కాదని, కావాలని ప్లాన్గా చేయించారని, దాని వెనుక ఉన్న మనుషుల గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది ఆదిత్యకి. రామయ్య ఇంట్లో సుధాకర్ దొంగచాటుగా ఇంట్లో అందరినీ గమనిస్తున్నాడు. అందరూ నిద్రలేచి ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. సుధాకర్ ఎప్పుడెప్పుడు భార్గవి గదిలోకి వెళ్ళి భార్గవితో మాట్లాడాలి అని ఆతృత పడుతున్నాడు. రాత్రి నుంచి చాలా ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. కానీ సుధాకర్కి ఒక్క ప్లాన్ కూడా కలిసి రాలేదు. రాత్రి భార్గవిని కలుద్దాము అనుకున్నాడు. రాజా వచ్చి సుధాకర్ పక్కన పడుకుంటూ నా రూమ్ బంధువులతో నిండిపోయి ఉంది అన్నయ్య, అందుకనే అమ్మ నీ రూమ్లో పడుకోమని చెప్పింది. నేను నీ రూమ్లో పడుకుంటున్నాను. పొద్దుట్నుంచి పెళ్లి పనులలో చాలా అలసిపోయాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి రాజా పడుకుంటాడు. పడుకునేవాడు ఊరికనే పడుకోకుండా డోర్కి లాక్ పెట్టి ఆకి తన దగ్గర పెట్టుకుని పడుకున్నాడు రాజా. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి సుధాకర్ భార్గవిని ఎలా కలవాలి అని ఇంకా ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. ఇంట్లో తులసి, భారతి, రాజ్యం సుధాకర్కి భార్గవికి మంగళ స్నానాలు చేయిస్తారు. 9 గంటలకు కొత్త జంట చేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి పూజకు కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి తులసి చూసుకుంటున్నది. గదిలోకి భార్గవిని రెడీ చేయడానికి మీనాక్షి, పూజ, లావణ్య వచ్చారు. భార్గవి మీనాక్షితో మధు ఎక్కడుందో తెలిసిందా? మధు బాగానే ఉంది కదా అని ఆత్రంగా అడుగుతుంది. మీనాక్షి భార్గవి వైపు చూసి మధు, ఆదిత్య అన్నయ్య ఇద్దరు బాగానే ఉన్నారు. మధుని తన ఊరికి తీసుకుని వెళ్ళాడు మా ఆదిత్య అన్నయ్య అని చెప్పింది మీనాక్షి. ఆలోపే సరోజ గదిలోకి రాగా భార్గవి మీనాక్షిని ఇంకా ఏమీ అడగకుండా సైలెంట్ అయిపోయింది. భార్గవిని మీనాక్షి, లావణ్య, పూజ చక్కగా రెడీ చేశారు. భార్గవిని గ్రీన్ కలర్ పట్టుచీర, నేవీ బ్లూ బార్డర్, ఆ చీరకు తగ్గట్లు నగలు వేసుకుని
వడ్డానం పెట్టుకుని 2 చేతుల నిండుగా శారీ కలర్ గాజులు వేసి మెడలో లాంగ్ చైన్, నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన బుగ్గచుక్కతో కుందన బొమ్మల రెడీ అయింది భార్గవి. సుధాకర్ కూడా పట్టుపంచ కట్టి పైన షర్ట్ లేకుండా కండువా మాత్రమే వేసి చాలా ముద్దుగా ఉన్నాడు. సుధాకర్, భార్గవి ఇద్దరు ముందుగా భూపతి వర్మ, లలితమ్మ ఫోటోకి నమస్కారం చేసిన తరువాత రామయ్య భారతి పాదాలకు నమస్కారం చేసి రాజ్యానికి, అలానే ఆంజనేయులు తులసి కాళ్ళకు కూడా దండం పెట్టారు సుధాకర్, భార్గవి. తులసి సుధాకర్ని, భార్గవిని చూస్తూ చాలా ముద్దుగా ఉంది మీ జంట. తులసి భార్గవిని చూస్తూ చాలా బాగున్నావు, బంగారు తల్లిలా ఉన్నావు. ఈరోజు మీతో పాటు మీ చెల్లెలు భాస్కర్ కూడా వ్రతం చేసుకోవాలి. కానీ ఏం చేద్దాం, మీ చెల్లెలు 3 రోజులు ఇంట్లోకి రాకూడదు అని అంటుంది. భార్గవికి తులసి మాటలు వినగానే ఆశ్చర్యం వేసింది. భార్గవి మనసులో మధుకి, కృష్ణకి ఈ నెల పీరియడ్ రావటానికి ఇంకా 10 రోజుల పైనే టైం ఉంది కదా, అప్పుడే కృష్ణకి పీరియడ్ రావడం ఏంటి అని ఆలోచిస్తుంది భార్గవి. అప్పుడే రాజా ఇంట్లోకి వచ్చి, పంతులు గారు రావటానికి మరో 10 నిమిషాలు టైం పడుతుందట నాన్నగారు అని రాజా అన్నాడు. రామయ్య, సరే తొందరేముంది, ఇంకా టైం 8 కదా అని తన గదిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలకి బయటకు వచ్చి భారతి అని పిలిచాడు రామయ్య. రామయ్య వజ్రాల నెక్లెస్ కి మ్యాచింగ్ గా వజ్రాలు పొదిగిన కమ్మలు, అలానే వజ్రాలు పొదిగిన గాజులు ఉన్న బాక్సుని భారతి చేతిలో పెడుతూ మన ఇంటి పెద్ద కోడలికి ఇవ్వమంటాడు. భారతి బాక్స్ ని ఓపెన్ చేసి చూడగా దగదగలాడే వజ్రాల నెక్లెస్, కమ్మలు, అలానే వజ్రాలు పొదిగిన గాజులను చూసి భారతి, అబ్బా ఎంత బాగున్నాయో కదా అని ఆ నగల వైపు చూస్తూ అంటుంది. రామయ్య నవ్వుతూ, ఇవి నేను కొన్నవి కాదు భారతి, మా అమ్మగారు భార్గవి కోసం చేయించారు. ఆ మాటకి అందరూ రామయ్య వైపు చూశారు. నేను చెప్పేది నిజమే. మా నాన్న అమ్మ ఎప్పుడైతే సుధాకర్కి భార్గవిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని మా నాన్నగారు నిర్ణయించారో అప్పుడే మా అమ్మ భార్గవి కోసం ఈ నగలు చేయించారు. మా అమ్మ ఈ నగలను నా చేతికి ఇస్తూ ఎప్పుడైతే సుధాకర్కి భార్గవిని ఇచ్చి పెళ్లి జరిగి భార్గవి మన ఇంట్లోకి అడుగు పెట్టిందో అప్పుడు ఈ నగలను భార్గవి చేతికి ఇవ్వమని మా అమ్మ చెప్పింది అని రామయ్య చెప్పాడు. లావణ్య, అయితే నాన్నగారు భార్గవికి చేయించినట్లే కృష్ణకి, మధు కూడా నాయనమ్మ వజ్రాలు పొదిగిన నగలు చేయించారా అని అడుగుతుంది. రామయ్య నవ్వుతూ, ఎందుకు చేయించలేదు, మధుకి, కృష్ణకు కూడా ఇలాంటి వజ్రాల నెక్లెస్, కమ్మల సెట్, అలానే గాజులు కూడా ఉన్నాయి అని చెప్పాడు రామయ్య. ఆ 2 సెట్లు ఎక్కడున్నాయి బావగారు అని అడుగుతుంది రాజ్యం. నా దగ్గరే భద్రంగా ఉన్నాయి రాజ్యం అని చెప్పాడు రామయ్య. రామయ్య సుధాకర్ని, భార్గవిని దగ్గరికి రమ్మని పిలిచి సుధాకర్ చేతిలో ఆ వజ్రాలు పొదిగిన నెక్లెస్ ని ఇచ్చి భార్గవి మెడలో వెయ్యమన్నాడు. సుధాకర్ చాలా సంతోషంతో వాటిని తీసుకుని భార్గవి మెడలో వేశాడు. అలానే వజ్రాల గాజులను కూడా భార్గవి చేతులకు వేశాడు సుధాకర్. భార్గవి మెడలో ఆ వజ్రాల నెక్లెస్, చెవులకు వజ్రాలు పొదిగిన కమ్మలతో, 2 చేతులకు వజ్రాలు పొదిగిన గాజులతో భార్గవి దగదగ మెరిసిపోతూ చాలా అందంగా, ముద్దుగా కనిపించింది. భార్గవికి అద్దంలో తనని తాను చూసుకుని ఎంతో మురిసిపోయింది. తనకు కలిగిన అదృష్టానికి ఎంతో సంతోషించింది భార్గవి. రామయ్య తన కోడల్ని అలా చూసుకొని చాలా మురిసిపోయాడు.
భారతి, రాజ్యం, సరోజ, పూజ మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. భార్గవిని అలా చూసి తులసి, మీనాక్షి, సంధ్య, లావణ్య చాలా సంతోషించారు. పంతులు గారు రావడంతో భార్గవి, సుధాకర్లను పీటల మీద కూర్చోమని చెప్పి వారి చేత వ్రతం చేయించడం మొదలుపెట్టారు పంతులు గారు. వ్రతమంతా అయిపోయిన తర్వాత సుధాకర్, భార్గవి సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకుని ప్రసాదం అందుకుని భార్గవి, సుధాకర్ ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తిన్నారు. రామయ్య కొత్త జంట చేత 30,000 రూపాయల సంభావన తాంబూలంలో పెట్టి కొత్త జంట చేత పంతులు గారికి ఇప్పించారు. పంతులు గారు కూడా ఎంతో సంతోషంగా ఆ కొత్త జంటని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సుధాకర్, భార్గవి పెద్దలందరి కాళ్లకు నమస్కారం చేశారు. మీనాక్షి అందరికీ ప్రసాదాలు పంచిపెట్టింది. భాస్కర్ రామయ్య ఇంట్లో తీర్థ ప్రసాదాలు తీసుకొని కృష్ణ ఇంట్లో ఒక్కతే ఉందని తులసికి చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు భాస్కర్. ఇంట్లోని వారంతా పెదమామయ్య వాడింట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లారని, బంధువులందరూ కూడా అక్కడే ఉన్నారు. కృష్ణ తాను ఒక్కతే ఇంట్లో తన రూమ్లో మొబైల్లో సాంగు పెట్టుకుని మంచి హుషారుగా బెడ్ మీదకెక్కి డాన్స్ చేస్తోంది. అప్పుడే ఇంటికి వచ్చిన భాస్కర్ కృష్ణ రూమ్ వైపు వెళ్ళి కృష్ణ డాన్స్ చేస్తుంటే చూస్తూ డోర్ దగ్గరే నిలబడిపోయాడు. కృష్ణ భాస్కర్ వచ్చింది గమనించకుండా ఎంతో హుషారుగా మొబైల్ నుంచి వచ్చే సాంగుకి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తూ మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, మై లవ్ ఈస్ గాన్, పోయే పోయే లవే పోయే పోతే పోనియే అని డాన్స్ వేస్తోంది. మంచి హుషారులో చూసుకోకుండా బెడ్ మీద నుంచి కింద పడబోయింది. కృష్ణ గట్టిగా కళ్ళు మూసుకుని ఈరోజు నా తల పగిలింది పో అనుకునే లోపు తనను ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది కృష్ణకి. కృష్ణ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి భాస్కర్ తనని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. కృష్ణ భాస్కర్ కళ్ళల్లోకి చూసింది. కృష్ణ కళ్ళల్లోకి భాస్కర్ చూశాడు. భాస్కర్కి కృష్ణ చాలా దగ్గరగా ఉంది. భాస్కర్ గుండె అమాంతంగా వేగం పెరిగిపోయింది. భాస్కర్కి చెమటలు పడుతున్నాయి. అది గమనించిన కృష్ణ చిన్నగా నవ్వుకుంటూ ఏంటి బావా నీకు చెమటలు పడుతున్నాయి అని కొంటెగా అడిగింది. భాస్కర్ కృష్ణకి దూరంగా జరిగి నిల్చున్నాడు. కృష్ణ సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు బావా, లేదంటే ఈ రోజు నేను అవుట్ అని అంటుంది. భాస్కర్ కృష్ణ వైపు చూసి అలా మాట్లాడకు కృష్ణ, నేను ఉండంగా నీకు ఏమీ కాదు అని అంటాడు. బావా ఈ డ్రెస్లో నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అంటుంది కృష్ణ. భాస్కర్ కృష్ణ మాటలకు సిగ్గుపడతాడు. బావా నేను నిన్ను ఒకటి అడగనా అని క్యూట్గా ఫేస్ పెట్టుకొని అడుగుతుంది కృష్ణ. భాస్కర్ ఏంటో చెప్పు కృష్ణ అని అంటాడు. బావా అని తడబడుతూ ఉంది కృష్ణ. ఏం పర్లేదు అడుగు కృష్ణ, నన్నేగా నువ్వు అడిగేది, అడుగు అని అంటాడు భాస్కర్. బావా నాకు ఇక్కడ చాలా బోర్గా ఉంది. ఒక వారంలో మా రిజల్ట్స్ కూడా వస్తాయి. మరొక 10 డేస్లో మా కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అని రాగం తీస్తూ నన్ను మా ఊరికి పంపిస్తావా ప్లీజ్ అని అడుగుతుంది. భాస్కర్ చాలా అమాయకుడు. కృష్ణ చెప్పిన మాటలు నిజమని నమ్మేస్తాడు. సరే కృష్ణ, అమ్మ పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అమ్మ రాగానే అమ్మని అడిగి ఈరోజు రాత్రికి మీ ఊరికి బయలుదేరదాం. నేను నిన్ను మీ ఇంట్లో దింపి మళ్ళీ మన ఊరికి వచ్చేస్తాను. నీ చదువు కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు మీ ఊర్లోనే ఉండి బాగా చదువుకో. నీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన ఊరికి వద్దువు కాని, సరేనా? నేను వారానికి ఒకసారి విజయవాడకు వచ్చి
నిన్ను చూసి మళ్ళీ మన ఊరికి వచ్చేస్తాను, సరేనా అని అంటాడు భాస్కర్. భాస్కర్ మాటలకు కృష్ణ చాలా సంతోషించి థ్యాంక్ యూ బావా అని భాస్కర్ని గట్టిగా హక్ చేసుకుంది. కృష్ణ అంత చొరవగా భాస్కర్ని హక్ చేసుకునేటప్పటికీ భాస్కర్ మొదట కంగారు పడిన తర్వాత తాను కూడా కృష్ణని చాలా గట్టిగా హక్ చేసుకున్నాడు. కృష్ణ అబ్బో గురుడు మంచి రసికుడే అని అనుకుంటూ, బావా నువ్వు అంత గట్టిగా పట్టుకోవడంతో నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, కొద్దిగా వదులు బావా అని అంటుంది. భాస్కర్ కృష్ణని వెంటనే వదిలేయడంతో కృష్ణ భాస్కర్కి దూరంగా జరుగుతూ, బావా ఎంత గట్టిగా పట్టుకున్నావు, నా ఎముకలు విరిగిపోయి ఉంటాయి అని అంటుంది. భాస్కర్ కంగారు పడుతూ ఎక్కడైనా పట్టుకుందా అని కృష్ణని పట్టుకోబోతాడు. కృష్ణ భాస్కర్కి దూరంగా జరుగుతూ, అయ్యో అదేం లేదులే బావా, వెంటనే వదిలేసావుగా అని అంటుంది. రాత్రికి మన ప్రయాణం కన్ఫామ్ కదా అని అడుగుతుంది కృష్ణ. భాస్కర్ ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బావా, నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అని అంటుంది కృష్ణ. భాస్కర్ సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య తన ఆఫీస్లో 3 రోజులు లేకపోవడంతో పెండింగ్ వర్క్ చాలా ఉండడంతో ఆ వర్క్ కంప్లీట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఆదిత్య పిఏ నీలకంఠం ఆదిత్య క్యాబిన్ డోర్ని 2 సార్లు నాక్ చేసి మే ఐ కమింగ్ సార్ అని అంటాడు. ఆదిత్య ల్యాప్టాప్ వైపు చూస్తూ కమింగ్ అని అంటాడు. నీలకంఠం క్యాబిన్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు మీ మీటింగ్స్ అండ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ సార్ అని అంటాడు. 10 గంటలకి మీకు లండన్ డెలిగేట్స్తో హోటల్లో ఒక మీటింగ్ ఉంది సార్. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ సిఈఓతో వెబ్ కాల్, ఆ తర్వాత అక్కడే వాళ్ళతో లంచ్ చేసి మన ఆఫీస్లో మనకు వచ్చిన కొత్త ప్రాజెక్టుల గురించి ఇక్కడ మీటింగ్, ఆ తర్వాత మన ఫ్యాక్టరీని విజిటింగ్ కోసం లండన్ డెలిగేట్స్ మన ఫ్యాక్టరీకి వస్తారు సార్ అని నీలకంఠం చెప్పాడు. ఆదిత్య వర్క్ చేస్తూనే ఓకే ఏ హోటల్లో మీటింగ్ అని అడుగుతాడు. హోటల్ స్వర్ణ ప్యాలెస్ సార్ అని అంటాడు నీలకంఠం. ఓకే ఇప్పుడు టైం 9:15 అయ్యింది, మీరు వెళ్ళి కార్ తీయండి, నేను వస్తాను అని వర్క్ చేసుకుంటూనే చెప్పాడు ఆదిత్య. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.